సోల్జర్స్ అసెంబుల్. మనం మా మిస్సమ్మ మీద పగ తీర్చుకోవడానికి నాకొక ఎక్సలెంట్ ఐడియా వచ్చింది. ముందు నువ్వు ఐడియా చెప్పు. అది ఎక్సలెంటో కాదో మేము చెప్తాం. నా తెలివితేటలు చూసి కుళ్ళు మీకు. ముందు ప్లాన్ చెప్పు. ఇప్పుడు మిస్సమ్మ మనకివ్వడానికి ప్రసాదం తీసుకొని పైకొస్తుంది. అయితే మిస్సమ్మకి మన స్టైల్లో గ్రాండ్ గా వెల్కమ్ చెప్దామా? ఓకే. రేపు వైశాఖ పౌర్ణమండి. పౌర్ణమి నాడు ఆ ఆత్మకి రాబోయే శక్తులే నీకు నీ ప్రేమకి ముప్పో. రేపు పౌర్ణమి నిజంగానే ఆరోగ్య శక్తులు వస్తాయి. అరుంధతి, సరస్వతి, ఆ సౌరవ్, ఈ ఇంట్లో మిస్ అమ్మ, బయటకు వెళ్తే ఆ బాబ్జీగాడు ఉచ్చులో అన్ని బిగుసుకుంటున్నాయి. ఒక్కొక్కటి విప్పుకుంటూ పోవాలి. ముందు ఆ మిస్ అమ్మ పిల్లల దగ్గరికి వెళ్లే లోపు వాళ్ళ మనసులో ఇంకొంచెం విషయాన్ని నింపాలి. త్వరగా రండి. ఫాస్ట్ ఫాస్ట్. ఇవ్వండి. దీంట్లో పోస్తా. పదండి. వచ్చేస్తుంది. పిల్లలు తప్ప జరుగు. నువ్వు అవసరాన్ని బట్టి రంగులు మార్చి ఊసరి వెళ్ళివని మరీ ఇలా రంగు నీళ్ళు వేసుకొని మరీ చెప్పాలా? నాకు తెలుసు కదా మను. ఏంటి, ఏమైంది? ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? దేవుడు బొట్టు పెడదామని నేనొస్తే నువ్వేంటి మను నాకంటే ముందే పెద్ద బొట్టు పెట్టుకున్నా? నా కోసమే చాలా
పగడ్బందీగా ప్లాన్ చేసినట్టున్నారు. కానీ న్యాయం నా వైపే ఉంది. అందుకే నేను తప్పించుకున్నా. మీ తాతయ్య విభూది తీసుకొచ్చారు. మీకు మరీ మరీ పెట్టమని చెప్పారు. అయ్యో అమ్మా 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 అమ్మా. అమ్మో, నీ ముందుంది మిస్సమ్మ, అమ్మ కాదు. అంటే అమ్మ కూడా బొట్టు పెట్టినప్పుడు ఇలానే చేసేది. అది గుర్తొచ్చింది. అమ్మో, ఈవిడ మన శత్రువు. తన ముందు ఎమోషనల్ అవుతావేంటి? నార్మల్ అవ్వు. బొట్టు పెట్టారు కదా, ఇక మీరు వెళ్ళండి, మాకు పనుంది. సరే, భోజనానికి పిలుస్తా, రండి. షిట్. అక్క, శ్రీశైలం నుంచి మావయ్య పూజ చేయించి విభూతి తీసుకొచ్చారు. పట్టండి, పెడతా. వద్దు మిస్సమ్మ, నాకు పెట్టద్దు. ఏమైందక్క? దేవుడు బొట్టే కదా. అదే, నేను పెట్టుకోకూడదు, ముట్టుకోకూడదు. ఎందుకక్క? ఎప్పుడు మిమ్మల్ని ముట్టుకోనివ్వరు. ఎప్పుడు ముట్టుకోవడానికి వచ్చినా ఇలానే ఉలిక్కి పెడతారు, ఇలానే పక్కకు జరుగుతారు. అడిగితే టాపిక్ చేంజ్ చేస్తారు. అది మిస్సమ్మ, దేవుడు బొట్టు ప్రసాదం అని చెప్పావు కదా. మా రిలేటివ్స్ ఎవరో చనిపోయారు. పెద్ద కర్మ అయ్యేదాకా మాకు అంటుంటుంది. సరే, ప్రసాదం బొట్టు వద్దులేండి. అమ్మా, జస్ట్ మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకుంటాను. ఎందుకు? ఊరికే ముట్టుకుంటే కందిపోతారన్నట్టు దూరంగా ఉంటారు కదా. నిజంగా కందిపోతారో లేదో చూద్దామని. నువ్వు నన్ను ముట్టుకోవద్దు. వద్దు వద్దు. ఏ, ఎందుకు ముట్టుకోకూడదు? అంటే నీకు కొత్తగా పెళ్ళైంది కదా, ఇలా అంటున్న వాళ్ళని ముట్టుకోకూడదని మా ఊళ్ళో చెప్పారు. మా ఊళ్ళో చెప్పారు. ఆగక్క, ఆగక్క. ఏ ఊరక్కమిది? ఇలాంటి విచిత్రమైనవన్నీ ఎప్పుడు వినని అన్ని ఆచారాలుంటాయి. మిస్సమ్మ, పెద్దవాళ్ళు చెప్పారు, ప్రశ్నించకుండా పాటిస్తే ఏ గొడవ ఉండదు. సరే అక్క, రేపు పౌర్ణమి అంట. శివుడికి రుద్రాభిషేకం చేస్తే మంచిదంటారు. మీరు కూడా తప్పకుండా చేయండి. లేదు మిస్సమ్మ, లేదు. రేపు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఒకటి ఉంది.
అబ్బా ఎల్లుండి చేసుకుంటక్క. రేపు పూజ చేస్తే చాలా మంచిదంట. నేను చేస్తున్న పని కూడా అందరి మంచి కోసమే మిస్సమ్మ. పైగా ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏంటో అక్క, కొన్నిసార్లు మీ మాటలు నాకు అస్సలు అర్థం కావు. రేపు నేను అనుకున్నది గనక జరిగితే నీకు అన్నీ అర్థమవుతాయి మిస్సమ్మ. నువ్వు మాత్రం మావయ్య గారు చెప్పినట్టే పూజ చెయ్యి. మావయ్య గారా? అదేంటి ఆయన మీ మావయ్య గారు అన్నట్టు అంత చనువుగా మావయ్య గారు అంటున్నారు? అంటే నీకు మావయ్య అయితే నాకు మావయ్య కదా. అందుకే అలా అన్నాను. ఓ అలా అన్నారా? సరే సరే. అయ్యో, ఇందాక పైన పిల్లల రూమ్ లో ఏమైందో తెలుసా అక్క? అయ్యో, మిస్సమ్మ నేను వెళ్తాను. ఆగండి అక్క, మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతున్నారేంటి? వామ్మో, ఆయన చూస్తున్నారే, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? మీరు చెప్పండి అక్క, ఆ తర్వాత ఏం జరిగింది? మిస్సమ్మ ఆయన వచ్చారు కదా, మనం రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. అయ్యో, ఇప్పుడు నేను వెళ్తా. అక్క, మీరు నా గెస్ట్. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను గెస్ట్ కాదు, గోస్ట్ అని తెలిస్తే పాపం ఏమైపోతావో. మిస్సమ్మ అక్కడ ఎవరితో మాట్లాడుతుంది? ఈయనేంటి అలా చూస్తున్నారు? ఏంటి అలా చూస్తున్నారు? అక్కడేం చేస్తున్నావు? కనిపించడం లేదా? మాట్లాడుతున్నాను. అదే ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. ఎవరితో అయినా మాట్లాడతా, ఏమైనా మాట్లాడతా, మీకెందుకండి? మీతో అయితే మాట్లాడడం లేదు కదా. ఓ పెద్ద ప్రతిదీ ప్రాబ్లమే ఈయనకి. లూజ్. ఆగండి, ఆగండి అక్క. ఈయనకి నేను ఏం చేసిన ప్రాబ్లమే. అసలు నేను ఏం చేశానని ఆయన నన్ను లూజ్ అన్నారు. నేను వెళ్ళి తేల్చుకుంటాను. మనం రేపు కలుద్దాం. బాయ్ మిస్సమ్మ. అయ్యో, ఇప్పుడు మిస్సమ్మ లోపలికి వెళ్ళి గొడవ స్టార్ట్ చేస్తే తన ముందు ఎవరు లేరని చెప్పేస్తారే. ఇప్పుడు ఎలా? అయ్యో, ఒక్క నిమిషం నేను మాట్లాడాలి. మాట్లాడుకో. ఏంటి కామెడీగా ఉందా? వచ్చారు ఏదేదో అని వెళ్ళిపోతుంటే ఏమనుకోవాలి? నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదనుకోవాలి, నన్ను వదిలేయాలి. అయ్యో, వదలక గట్టిగా పట్టుకున్నారు. మరి ఇదిగో చూడండి, నాకు పిచ్చంటే ఊరుకొని చెప్తున్నా. ఇప్పటిదాకా డౌటే ఉండేది పిచ్చి ఉందేమో అని. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది. రాథోడ్ సార్, మంచి మెంటల్ హాస్పిటల్ చూడు. తొందరలోనే ఒకళ్ళని అక్కడికి పంపించాల్సి వస్తుంది. అలాగే సార్. అయ్యో, ఏమండి? ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఆయన నా గురించి ఏమనుకుంటున్నారు? మెంటల్ అంటున్నారు ఏంటి?
కొన్నిసార్లు నువ్వు చేసేది చూస్తుంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది మిస్ అమ్మ. అబ్బో. ఇప్పుడు నేనేం చేసా? ఇందాక నువ్వు బయట ఒక్కదాన్ని నిల్చొని మాట్లాడుతున్నావు కదా. అయ్యో, గండం గట్టెక్కింది అనుకుంటే రాతోడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఒక్కదాన్ని నిలబడి మాట్లాడుతున్నానా? నేను పక్కింటి ఆవిడతో మాట్లాడుతుంటే మీరొచ్చారు. అక్కడ పక్కింటావిడ ఎక్కడుంది మిస్ అమ్మ? నువ్వు ఒక్కదానివే కదా ఉన్నావు. ఓ, నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం కాదు, ముందు నువ్వు మీ సార్ ఐ హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోండి. కొంచెం చీకటిగా ఉంటే అసలు అక్కడ అక్కే లేదంటున్నారు. మిస్ అమ్మ, ఈసారి అక్కని కలిసినప్పుడు మీ ఇద్దరికి పరిచయం చేస్తా. అప్పుడు ఎవరికి మెంటలో తెలుస్తుంది. అయ్యో, ఏమైంది మిస్ అమ్మకి? ఇంతకు ముందు కూడా ఇలాగే ఒక్కతే నిల్చొని మాట్లాడుతుంది. అసలు ఎవరితో మాట్లాడుతుందబ్బా? పొద్దున్నే ఎవడు ఫోన్ చేస్తున్నాడు రా బాబు? లచ్చిందేవి. అమ్మగారు నమస్కారం, ఎలా ఉన్నారు? ఏంట్రా మాట మారింది, మర్యాద పెరిగింది? ఇంతకు ముందు మీరు పని చెయ్యి, పేమెంట్ తర్వాత అనేవారు మేడం. కానీ ఈసారి పేమెంట్ తీసుకో, పని ఎప్పుడు చేయాలో చెప్తానన్నారు. మనీ మర్యాద భార్యాభర్తలు లాంటివి మేడం. మొదటిది ఎక్కడుంటే రెండోది అక్కడే ఉంటుంది. అయ్యో ఆపు, నీ ప్రవచనాలు వినడానికి నేను ఫోన్ చేయలేదు. పని చేయడానికి టైం వచ్చిందని చెప్పడానికి ఫోన్ చేశా. నేను రెడీగా ఉన్నాను మేడం, మీ మాటే ఆలస్యం. ఇవాళ పౌర్ణమి, పూజ చేయడానికి అది గుడికొస్తుంది. ఇల్లు తోటగానే మోటేసి చంపే. సరే మేడం. ఆమెతో పాటు అమరేంద్ర గారు వస్తే? అదొక్కతే వచ్చేలా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కరెక్ట్గా చెప్పిన పని చెయ్యి చాలు. మీరే చెప్పారు కదా మేడం, ఇవాళ పౌర్ణమి అని. ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది. మీరు రిలాక్స్ అయిపోండి, పని నేను పూర్తి చేస్తా. అది ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నీకు ఫోన్ చేస్తాను. ఇంటికి అది రాకూడదు, దాని చావు వార్త మాత్రమే రావాలి. సరే మేడం. దేవుడా, ఓ మంచి దేవుడా, ఎందుకయ్యా నేనంటే నీకంత పగ? నేనెప్పుడైనా నిన్ను కోరికల చిట్టాలతో ఇబ్బంది పెట్టానా? ఆస్తులు అడిగానా? అంతస్తులు ఇవ్వమన్నానా? జస్ట్ కొంచెం మనశ్శాంతి, కొంచెం ప్రశాంతత ఇవ్వమని అడిగా. అది కూడా కుదరదా? పౌర్ణమికి పూజ చేస్తే ఏదో మంచి జరుగుతుందని అత్తయ్య మావయ్య నమ్ముతున్నారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికైనా ఈ ఒక్క రోజైనా ఆయనతో ఏ గొడవ కాకుండా ఆయన నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా అని అనకుండా ఉండేలా చూడు స్వామి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.